గారు చాలా బిజీ షెడ్యూల్లో మళ్ళీ మరోసారి ఇవాళ మన కార్యక్రమం కొంచెం లేట్గా బిగిన్ అవుతుంది కానీ కాలర్స్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేరుగా కాలర్స్ వైపుకే వెళ్ళిపోదాం. వైజాగ్ నుండి కిరణ్ కాల్ చేస్తున్నారు. కిరణ్ చెప్పండి. కిరణ్ గారు హలో చెప్పండి కిరణ్ గారు. హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి సార్. ముందుగా టీవీ9 వారికి కృతజ్ఞతలు సార్. చెప్పమా, దేనికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన సార్ నేను అవ్వలేదు సార్. మీరు అధికారులకు ఇస్తారు సార్ కంపల్సరిగా, అయినా కానీ తెలుగుకి కొంచెం ప్రాధాన్యత సార్. తెలుగు భాషకి కొంచెం ప్రాధాన్యం ఇచ్చేలా చూడండి సార్. తప్పకుండా తెలుగు భాషకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి అప్లికేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టడం కానీ ప్రతి విషయంలో ప్రాధాన్యం ఇచ్చేలా చూడండి సార్. నట సార్వభౌమ నందమూరి కార్యక్రమం రాష్ట్రాన్ని మళ్ళీ పాలిస్తున్నారా అనే డౌట్ ప్రజలకు వచ్చాక చూడాలి సార్. తప్పకుండా బ్రదర్, మీరు చెప్పింది చాలా వాస్తవం. తెలుగుదేశం పార్టీ పేరే తెలుగుదేశం. తెలుగు భాషను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఉనికి కానీ అదే మరిగా రాబోయే రోజుల్లో మన భావితరాల ఉనికి కూడా గుర్తుపెట్టుకునేది భాషతోనే గుర్తుపెట్టుకుంటాం. మన సాంప్రదాయాలు, సంస్కృతి, అదే మరిగా భాష చాలా ముఖ్యం. మీరు అన్నట్టు తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంగ్లీష్ను కూడా మనం ప్రోత్సహిస్తున్నాం. దానికి ప్రధానమైన కారణం ఇంగ్లీష్ వల్ల ప్రపంచం మొత్తం ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో తెలుగును మాత్రం ఎట్టి పరిస్థితిలో కాపాడుకోవాలి. దీన్ని ఇంకా ప్రోత్సహించాలి. ఓసారి అనిపిస్తుంది, బాధ వేస్తుంది. కొంతమంది పిల్లలు ఇంగ్లీష్ కానీ వేరే భాషలు తీసుకొని తెలుగును పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇది మంచిది కాదు. కంపల్సరీగా తెలుగు భాషని ఇది చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఏ కాలేజీ పోయినా ఏ స్కూల్ పోయినా ఇది కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని విధాలు చేసి ఈ భాషను ప్రోత్సహిస్తాం. తగిన గుర్తింపు వచ్చే విధంగా అన్ని విధాలు కృషి చేస్తానని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. చంద్రబాబు గారు, అనేక అంశాలపై ప్రజలకి అనేక ప్రశ్నలు ఉన్నాయి కానీ ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి మేము ప్రజాభిప్రాయం సేకరించాము. చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రజల్లోంచి. ఈ అంశాలపై వాళ్ళ ఎక్కువగా కాలర్స్ తీసుకోబోతున్నాం. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి. శ్రీనివాస్ గారు, వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రత్యేకించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి దయచేసి. హలో సార్. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నారు హైదరాబాద్ వచ్చి. చెప్పండి. మీ యొక్క వీరాభిమాని సార్ నేను. థ్యాంక్ యూ మా, చాలా సంతోషం. లాస్ట్ వీక్ కూడా నేను ట్రై చేశాను కానీ దొరకలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంటికి అదే నెంబర్ చూసి వెరీ హ్యాట్స్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కానీ చేసేది చాలా బాగుంటుంది సార్. చెప్పండి శ్రీనివాస్ గారు, గట్టిగా చెప్పండి. వస్తే మాత్రం అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ చాలా అదే అండి. అది యొక్క తెలంగాణ ప్రజలు చాలా చాలా అలాగే మీరు వస్తే తెలంగాణ కంపల్సరీ చేస్తారా సార్? అదే చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మనందరం కూడా నేను మెయిన్గా వ్యవసాయాన్ని గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఆ సబ్జెక్ట్ ఈరోజు ఇచ్చాం. కానీ మీరంతా చాలా ఉత్సాహంగా భాషల గురించి ఒకరు మాట్లాడితే ఒకరు తెలంగాణ గురించి అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకునే మునుపు కూడా పెద్ద ఎత్తున దీనిపైన చర్చ చేశాం. రాష్ట్రం మొత్తం చర్చ చేసి పార్టీలో కూడా బాగా చర్చ చేసిన తర్వాతనే ప్రత్యేక తెలంగాణకు సానుకూలంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అదేవిధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇంకా మాట్లాడే వాళ్ళందరినీ నేను కోరేది, ఈరోజు వ్యవసాయం మీద ఎక్కువ మాట్లాడితే రైతులకు కొంత న్యాయం జరుగుతుంది. ఎవరు మాట్లాడినా వీళ్ళంత వరకు వ్యవసాయం కోసమే మాట్లాడితే బాగుంటుంది. ఆ విధంగా ముందుకు రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని గురించి చంద్రబాబు గారు ఒక అభిప్రాయం ఉంది కూడా, వ్యవసాయ రంగానికి తగిన న్యాయం చేయలేదు, మీ హయాంలో జరగలేదని చెప్పి ఒక అభిప్రాయం ఉంది. దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ ఎలక్షన్స్ లో ఎటువంటి పన్నాతో మీరు ముందుకెళ్తున్నారు? మీరు చెప్పింది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావాలని తెలుగుదేశం పార్టీని బాగా ఇబ్బంది పెట్టాలని, చెడ్డ పేరు తేవాలని చెప్పి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 3-4 సంవత్సరాల కరువు వచ్చింది. కరువులో ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి తప్ప ఇంకోటి కాదు. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం పనిచేశాం. ఏదైతే కరువు వచ్చిందో ఆ సమయంలో ఇంకా ఎక్కువ చేయాల్సింది. దానివల్ల కొంతమందికి ఇంకా ఎక్కువ చేసుంటే బాగుండేది. ఈ కరెంటు విషయంలో ఇలాంటి విషయాల్లో కొన్ని సమస్యలు వచ్చాయి.
అయితే ఆ రోజు మేము ఆలోచించింది దీర్ఘకాలికంగా కూడా ఈ కరెంట్ ఎక్కువగా ఉత్పత్తి చేయాలి, ఆ సెక్టర్ని బాగు చేయాలని దృష్టి పెట్టాం. అయితే ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది ఇచ్చే విధంగా బకాయిలన్నీ కంపల్సరీగా వసూలు చేయడం కానీ అవన్నీ ఎక్కడా చేయలేదు. 19,500 కోట్ల రూపాయలు క్రాస్ సబ్సిడీ వ్యవసాయానికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డిస్ట్రిబ్యూషన్ని, ట్రాన్స్మిషన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. 9 గంటలంటే ఒక్క నిమిషం కూడా ఎక్కడ డిలే లేకుండా కరెంట్ ఇవ్వగలిగాం, క్వాలిటీ కరెంట్ ఇచ్చాం. అవన్నీ కూడా ప్రజల్లో ఇప్పుడు కూడా గుర్తున్నాయి. అందుకే ఈరోజు ఏంటంటే ఆ రోజు మనకు ఆదాయం కూడా ఎక్కువగా లేదు. ఆ రోజు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆదాయం పెరిగింది, రైతులకు కూడా సమస్యలు పెరిగాయి. అందుకనే ఈరోజు మేము చెప్పింది 12 గంటలు ఉచిత కరెంటు పగటిపూట ఇవ్వడానికి అవకాశం ఉంది. గోదావరిలో కూడా పెద్ద ఎత్తున గ్యాస్ డిపాజిట్స్ వచ్చాయి. గ్యాస్ వచ్చింది కాబట్టి కరెంటు కూడా తక్కువ ధరకు ఉత్పత్తి చేసే అవకాశం వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 12 గంటల కరెంట్ ఇస్తామని చెప్పడం. ఇవే కాదు, వ్యవసాయానికి మద్దతు ధరలు రావాల్సిన అవసరం ఉంది, ఎక్కడా రావడం లేదు. స్వామినాథన్ రిపోర్ట్ వేశారు. సిఏసిపి అయితే 14 వ్యవసాయ ఉత్పత్తులకి మద్దతు ధర డిక్లేర్ చేశారు, అది కూడా రావడం లేదు. గడిచిన 2-3 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. వరికి 1000 రూపాయలు ఇవ్వమంటే అది కూడా ఇవ్వడం లేదు. రుణాలు మాఫీ కూడా అందరికీ జరగలేదు. ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే విత్తనాలు కానీ, ఇంకో పక్కన ఎరువులైతే పోయిన సంవత్సరం అంతా కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. క్రిమి సంహారక మందులు బాగా పెరిగిపోయింది. వ్యవసాయ ఖర్చులు పెరిగాయి, గిట్టుబాటు ధర రావడం లేదు. 5,600 మంది రైతులు ఈ 4.5 సంవత్సరాల్లో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా వ్యవసాయం చేసి నేను బాగున్నాను, లేకుంటే డబ్బులు సంపాదించని చెప్పే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క రైతు కూడా అప్పులు పాలైపోయే పరిస్థితి వచ్చింది. అందుకని చాలా నిర్దిష్టంగా గడిచిన 4 సంవత్సరాల నుంచి పోరాడాం. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, ఈరోజు సంపద పెరిగింది, సమాజానికి ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, కానీ రైతుల బాధలు మాత్రం తగ్గలేదు. రైతు కానీ వ్యవసాయం చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆహార ధాన్యాల కొరత కూడా అప్పుడే ప్రారంభమైంది. ఆ పరిస్థితిలో మనం ఆలోచించినప్పుడు రైతుకు పూర్తిగా సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని ఒక నిర్దిష్టమైన పాలసీ ప్రకారం తెలుగుదేశం పార్టీ ముందుకు పోతున్నాం, అన్ని విధాలు ఆదుకుంటాం. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, మాట్లాడండి సార్. చెప్పండి. హలో, చెప్పండి. నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ కుమార్ అండి, నెల్లూరు. చెప్పండి శ్రీనివాస్ కుమార్ గారు. సార్, మీకు అంటూ ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి గుడ్ నేమ్ ఉంది. అదే అండి, మీకంటూ ఇప్పుడు దాకా అపోజిషన్ ఎంత వరకు ఫైట్ చేయాలో మాక్సిమం అంతవరకు ఫైట్ చేశారు. అదే అండి, మీకంటూ ఒక మంచి ఇమేజ్ తీసుకుని వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఒక మంచి ఎంత ఇమేజ్ తీసుకురావాలంత ఇమేజ్ తీసుకుని వచ్చారు మీరు. అదే అండి, అంటే మీరే మాకు ఒక మంచి సీఈఓ గా రావాలనుకుంటా ఉన్నాం మేము ఆంధ్రప్రదేశ్ విషయాలు. అంటే మీరు తారక రత్నాలు లేకపోతే చిన్న చిన్న వాళ్ళందరినీ మీరు లైమ్ లైట్ లోకి తీసుకుని వచ్చి ఎందుకు మీ ఇమేజ్ తీసుకుంటున్నారు అన్నది మాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పింది శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఒకసారి చరిత్ర చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. అదే మాదిరిగా ఎన్టీ రామారావు గారి తర్వాత నేను కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ఉనికి కోసం, ఆత్మ గౌరవం కోసం పోరాడారు. ప్రపంచం మొత్తం తెలుగు వారు ఒక రుణాన్ని చాటి చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు నేను ఆలోచించింది, తెలుగువారి ఆత్మ గౌరవమే కాదు, ఆత్మవిశ్వాసంతో పోతే ఏదైనా చేయగలుగుతామన్న ఉద్దేశంతోనే నేను ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి ఏమేం చేయాలని అవన్నీ చేశాం. కాలేజీలు పెంచడం, ఐటీకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం, ఒక మంచి పరిపాలన, సుపరిపాలన వల్ల అన్ని విధాలా బాగు జరుగుతున్న అనేక విధాలుగా నేను ముందుకు పోయాను. అయితే ఆ రోజు ఉండే కరువు కానీ కొన్ని సమస్యల వల్ల మనం కొన్ని ఇబ్బందులు పాలయ్యాం. అయితే ఈరోజు మనం చేసిన పనుల వల్ల సంపద వచ్చింది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈరోజు మీరు ఒక్కసారి 4 సంవత్సరాల 9 నెలలు చూస్తే రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కావాలని చెప్పి అవన్నిటి కూడా అణగదొక్కే ప్రయత్నం చేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏవైతే ఆదాయం పెరిగి సంపద వచ్చిందో ఆ ఫలితాలు పేదవాడికి కానీ రైతుకు కానీ అందడంలో పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. నేను అపోజిషన్ పార్టీ లీడర్గా ఫైట్ చేస్తూనే వచ్చాను. ఈరోజు మీరు చెప్పినట్టు తారకరత్న కానీ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా వాళ్ళు వస్తున్నారు తప్ప వాళ్ళు ఏదో రాజకీయాలకు రావాలనో రాజకీయాల వల్ల లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం లేదు. యంగ్స్టర్స్ కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న విషయాలు ఎమోషనల్గా పోవచ్చు, కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు, బాలకృష్ణ గారు కానీ, ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంకా మిగిలిన సభ్యులందరూ కూడా పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు.
రాజకీయ దురుద్దేశంతోనో రాజకీయ ప్రయోజనాల కోసం రావడం లేదు. ఆ విధంగా మీరు చెప్పినట్టు 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి దక్కని గౌరవం, ఎక్కువ సమయం ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం మీరందరూ నాకు ఇచ్చారు. దాన్ని చూసిన తర్వాత నాకు బాధ్యత ఇంకా పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి దేశం మొత్తం ఒక చరిత్ర సృష్టించారు. తర్వాత నేను వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో మీరు చూస్తే యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఆ విధంగా ఆ రోజు కూడా చరిత్ర సృష్టించాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేను ఏ పని చేసినా ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి, మన గౌరవం పెరగాలి, మన రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా సాధించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం తప్ప ఇంకోటి కాదు. మీరు చెప్పిన దాంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి వచ్చారు. ఆ విధంగా వారు పార్టీకి పనిచేస్తున్నారు.